ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఓటర్లు ఎవరైతే తమ కార్యకలాపాల కోసం ఉదయాన్నే బయటికి వెళ్తూ ఉంటారో అటువంటి వారంతా కూడా క్యూ లైన్లలో బారులు తీరి వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. మరొక ప్రాంతం కార్మిక్ నగర్ నుండి కూడా మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి పోలింగ్ కి సంబంధించి ఏ విధంగా వస్తున్నారు, క్యూ లైన్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి, డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ధనలక్ష్మి రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్ పోలింగ్ బూత్ వద్ద చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అనూహ్యంగా చుట్టుపక్కల సంబంధించిన ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించేందుకు బాలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కార్మిక నగర్ కమ్యూనిటీ హాల్ సంబంధించి కూడా 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 186, 187, 174 సంబంధించిన 3 పోలింగ్ బూత్లు. సుమారుగా ఒక్కొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా 1000కి పైగా ఓట్లున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసిన నేపథ్యంలో 7 గంటల సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించేందుకు వస్తున్న నేపథ్యంలో కూడా వారంతా క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో స్లిప్పులు ఉన్న వారికి లోపలికి అనుమతిస్తున్నారు. మహిళలతో పాటు పురుషులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 3 సంబంధించిన సెంటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే రేపతి నగర్ తో పాటు బోరబండ సంబంధించి కూడా ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎర్లీ అవర్స్ లో ఇటు ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వాళ్ళు పనులకు వెళ్లేందుకు కూడా ఓటు హక్కు వినియోగించుకేందుకు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఒకరిద్దరి నుంచి స్టార్ట్ అయిన ఇటు ఓటర్ల సంఖ్య సంబంధించి కూడా ఇప్పుడు 10-30 మందికి చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఒక పోలింగ్ బూత్ కు సంబంధించి ఇక్కడ అదేవిధంగా 1-2 సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలతో పాటు పురుషులు కూడా ఓటు హక్కు వినియోగించేందుకు క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈసారి ఈ 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సున్నితమైన పోలింగ్ బూత్లకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఎవరైతే క్యూ లైన్ నిలబడ్డారో వాళ్ళకి సంబంధించి ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాటు చేశారు. వీవీప్యాట్స్ కూడా ఈ పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు ఎవరైతే ఉంటారో కేవలం స్లిప్ తో పాటు ఐడి కార్డు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారికి సంబంధించిన సెల్ ఫోన్ కావచ్చు, ఇతర వస్తువులను బయటనే డిపాజిట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా కూడా ఇటు పోలింగ్ స్టేషన్లకి చేరుకుంటున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా దగ్గర సుమారుగా 5-6 పోలింగ్ బూత్లు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సుమారుగా 10-15-20 మంది పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న దృశ్యాలు మనకైతే చాలా చోట్ల కనిపిస్తున్నాయి. రేపతి నగర్ డివిజన్ కి సంబంధించి కూడా కొంత సెన్సిటివ్ ఏరియా కావడంతో కేంద్ర బలగాల సహాయంతో కూడా గస్తీగాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చూసుకోవచ్చు క్యూ లైన్ లో మహిళలు పురుషులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి ఒక్కొక్కరిని ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన తర్వాత మరొకరిని లోపలికి అనుమతిస్తున్నారు. కొంత ఎక్కడ లేని విధంగా కొంత ఈ డివిజన్ కి సంబంధించి కూడా ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ 7 గంటలకు ప్రారంభమైందో అప్పటి నుంచి అంతకు ముందు 10 నిమిషాల ముందు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు మహిళలతో పాటు పురుషులు కూడా ఓటు హక్కు వినియోగించేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చూసుకుంటే ఈసారి కొంత పోలింగ్ పరీక్ష కొంత పర్సంటేజ్ పెంచేందుకు కొంత చర్యలు తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో 48.87% సంబంధించి కూడా పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా డివిజన్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ బూత్లకు రావాలంటూ కూడా ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో కూడా కొంత ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచే అవకాశం ఉన్నట్టుగా అభ్యర్థులు అంచనా వేస్తున్నందుకు సంబంధించి కూడా చాలా అవేర్నెస్ కల్పించినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల నేపథ్యంలో ఇటు జూబ్లీస్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో చాలా తక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతున్న నేపథ్యంలో ఇటు మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఈసారి పార్టీలకు సంబంధించి కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కూడా వారికి సంబంధించిన బలాబలాలు కావచ్చు, గెలుపోవడానికి సంబంధించి కూడా నిర్దేశించే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఎన్నికల అధికారులు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. అవగాహన కల్పించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు రెహమత్ నగర్ డివిజన్ అదేవిధంగా బోరబండ వంటి ప్రాంతాల్లో కూడా ఎర్లీ అవర్స్ లో కొంత ఓటు హక్కు వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లంతా ఇటు పోలింగ్ బూత్ కి చేరుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. కిరణ్, జూబ్లీహిల్స్ అంటే కొంత
పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావటం, అలాగే క్యూ లైన్లో నిలబడి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం మనం గతంలో చూసాం. సో ఇప్పుడు కూడా వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంత క్రౌడ్ పుల్లింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి పోలీస్ సిబ్బంది దానికి తగ్గట్టుగా ఉన్నారా? ప్రస్తుతానికైతే 7 డివిజన్లకు సంబంధించి కూడా ఎక్కువగా మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్టు సినిమాతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు. షేక్పేటతో పాటు ఫిలిం నగర్ వంటి ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి షేక్పేట డివిజన్తో పాటు కొన్ని ఏరియాల్లో ఇటు ముఖ్యంగా వీఐపీలతో పాటు పారిశ్రామికవేత్తలు, సినిమా రంగానికి సంబంధించిన వారు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని డివిజన్లకు సంబంధించి కూడా సాధారణ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారు ఈసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఇక సినిమా సెలబ్రిటీస్లు కూడా చాలా చోట్ల ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఇక అభ్యర్థులు ఎవరైతున్నారో వారు కూడా కొద్దిసేపటి క్రితమే కొన్ని చోట్ల ఓటుకు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 7 డివిజన్లకు సంబంధించి కూడా చాలా డివిజన్లు 4-5 డివిజన్లకు సంబంధించి మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళల్లో ఎక్కువ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 9, 10, 11 లోపునే కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి కొంత ఓటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా 1000 నుంచి 1100, 1500, 2000 పైచులకు. ప్రస్తుతం నేనున్న ఈ కార్మిక్ నగర్ సంబంధించిన కమిటీ హాల్లో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా 1100 పైచులకు ఓటర్ల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా సజావుగా సాగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. 200 మీటర్ల దూరంలో కూడా రావాలి. ఓటుకు వినియోగించే వరకు స్లిప్పులు తీసుకొని రావాలి. వారికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. ఓటుకు వినియోగించేవారు నిర్భయంగా వచ్చి ఓటుకు వినియోగించే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే మాస్ ఓటింగ్ సంబంధించి 4-5 డివిజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత ఇప్పుడే ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి 9, 10 తర్వాత కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపల్ నగర్ డివిజన్ సంబంధించి కూడా చాలా కీలకమైన ఏరియాగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాస్ ఓటింగ్ ఉంటుంది, సెన్సిటివ్ ఏరియా కాబట్టి చాలా మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకొని వారి పనులు చేసుకునేందుకు వెళ్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల 1, 2, 3 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఓటుకు వినియోగించేందుకు ఓటర్లంతా క్యూ లైన్ నిలబడిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి పర్సంటేజ్ మీద చాలా ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకు ముందే చాలా మంది ఈ పోలింగ్ బూత్ లో ఓటుకు వినియోగించేందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సుమారుగా 4 లక్షల పైచిలుకు మంది, గత ఎన్నికల్లో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఓటుకు వినియోగించుకునే నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో సెన్సిటివ్ సంబంధించిన పోలింగ్ బూతులను ఈసారి డ్రోన్ల సహాయంతో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కేంద్ర బలగాల సహకారం, స్థానిక పోలీసుల సహకారంతో కూడా ఎక్కడ ఏ పోలింగ్ బూత్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా మొదలైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. ఓటర్లు ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే క్యూ లైన్లలో నించుంటున్నారు, వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంకో పక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆమె తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇంకో పక్క పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అధికారుల ఏర్పాట్లయితే కనిపిస్తున్నాయి.